1980వ సంవత్సరంలో హర్షద్ మెహతా అనే ఒక యువకుడు మొదటిసారి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత 10 ఏళ్లలో అతను ఒక సాధారణ జాబర్ నుంచి ఇండియన్ స్టాక్ మార్కెట్లో బిగ్ బుల్గా అవతరిస్తాడని అతనికి తెలీదు. 15,000 స్క్వేర్ ఫీట్ల ఇల్లు, లగ్జరీ కార్స్, పెద్ద పెద్ద ఆఫీసులు, అతను సొంతం చేసుకుందే ఇదంతా. కానీ హర్షద్ ఎంత వేగంగా ఎదిగాడో అంతే తొందరగా కిందకి పడ్డాడు. ఇది ఇండియాలోని అతిపెద్ద ఫైనాన్షియల్ స్కాండల్ వెనుక ఉన్న అతిపెద్ద కథ. 1973వ సంవత్సరం రాయ్పూర్ నగరంలో 18 ఏళ్ల హర్షద్ మెహతా తన జీవితం పట్ల తీవ్ర నిరాశతో ఉన్నాడు. తండ్రి వ్యాపారం దెబ్బతింది, ఆరోగ్యం కూడా పాడైంది. కానీ హర్షద్ ఈ పరిస్థితిని ఎలాగైనా మార్చాలనుకున్నాడు. అందుకే తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి తన జీవితాన్ని మార్చే నగరానికి పయనం కట్టాడు. అదే కలల నగరం ముంబై. అక్కడ లాలా లజపతి రాయ్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నాడు. చదువుతో పాటే చిన్న చిన్న పనులు చేయడం మొదలుపెట్టాడు. ప్లాస్టిక్ స్క్రాప్ కలెక్ట్ చేసి అమ్మడం దగ్గర నుంచి సిమెంట్ బిజినెస్ వరకు ఎన్నో చేశాడు. చాలాసార్లు డబ్బు ఆదా చేయడం కోసం ఆ మెటీరియల్ను తానే స్వయంగా మోసుకెళ్లి డెలివరీ ఇచ్చేవాడు. ఆ తర్వాత కొన్నేళ్లలో హర్షద్ కుటుంబం మొత్తం రాయ్పూర్ నుంచి ముంబైకి షిఫ్ట్ అయింది. 1977లో కాలేజ్ పూర్తయిన తర్వాత న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో నెలకు 600 రూపాయల జీతంతో క్లర్క్గా చేరాడు. అతని సోదరుడు అశ్విన్ మెహతా ఐసిఐసిలో పనిచేయడం మొదలుపెట్టాడు. ఇద్దరూ తమ ఉద్యోగాలతో పాటు సైడ్ బిజినెస్లను కూడా చేసేవారు. కానీ 2 ఏళ్ల పాటు ఎన్నో వ్యాపారాలు ప్రయత్నించినా పెద్దగా సక్సెస్ దొరకలేదు. దాంతో ఒకరోజు ఇద్దరూ కలిసి స్టాక్ మార్కెట్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పట్లో బీఎస్సీలో ఒక ట్రేడింగ్ రింగ్ ఉండేది. షేర్లను మాన్యువల్గా కొని అమ్మే ప్లేస్ అది. ఎందుకంటే ఆ టైంలో ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ సిస్టమ్ లేదు. ఈ ట్రేడింగ్ రింగ్లోకి కేవలం జాబ్ చేసుకునే వాళ్ళు, అలాగే బ్రోకర్లకు మాత్రమే ఎంట్రీ ఉండేది. క్లయింట్ల తరపున షేర్లు కొనడం, అమ్మడం ఒక జాబర్ బాధ్యత. అక్కడ జరుగుతున్న ట్రేడింగ్ చూశాక హర్షద్ కూడా ఆ రింగ్లోకి వెళ్లి డీల్స్ చేయాలని డిసైడ్ అయ్యాడు. కానీ అందుకు అతను ఒక జాబర్ అవ్వడం తప్పనిసరి. పి అంబాలాల్ అనే బ్రోకర్ దగ్గరికి వెళ్లి తనను జాబర్గా చేర్చుకోవాలని రిక్వెస్ట్ చేశాడు. ఎంతో కష్టపడ్డాక అతనికి ఫైనల్గా జాబర్ బ్యాడ్జ్ దొరికింది. కానీ ఒక జాబర్గా అతని మొదటి రోజు చాలా దారుణంగా గడిచింది. ఏకంగా 2,000 రూపాయలు నష్టపోయాడు. కానీ బాధపడ్డానికి బదులు ఆ నష్టం నుంచే కొత్త పాఠాలు నేర్చుకున్నాడు. తర్వాత కొన్ని నెలల పాటు తన స్కిల్స్ పెంచుకోవడం కోసం ఎంతో కష్టపడ్డాడు. అతి తక్కువ టైంలోనే మార్కెట్లో మంచి స్కిల్స్ ఉన్న జాబర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టాక్ మార్కెట్లో ఎక్కువ డబ్బు సంపాదించాలంటే కంపెనీల ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ముందుగానే తెలుసుకోవాలని హర్షద్కి అర్థమైంది. అది కూడా అందరికంటే ముందు, అందరికంటే ఎక్కువగా తెలియాలి. అందుకే కంపెనీల ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం మొదలుపెట్టాడు. ఉదాహరణకు లేబర్ యూనియన్ లీడర్లతో కనెక్షన్ పెట్టుకున్నాడు. దీనివల్ల కంపెనీల రోజువారీ ప్రొడక్షన్ డేటా అతనికి సులభంగా తెలిసేది. ప్రొడక్షన్ పెరిగినప్పుడు ఆ కంపెనీ షేర్లు కొనేవాడు. ఒకవేళ ప్రొడక్షన్ తగ్గినా, కార్మికులు స్ట్రైక్ చేసినా ఆ షేర్లను అమ్మేసేవాడు. ఇలా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్తో ట్రేడింగ్ చేయడాన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. ఇది ఇప్పుడు ఇల్లీగల్ కావచ్చు, కానీ అప్పట్లో అది లీగల్. కేవలం ఇతరుల కోసమే కాకుండా తన సొంత డబ్బును కూడా మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాడు. 1982 నాటికి ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా చాలా డబ్బు సంపాదించి ఒక పెద్ద ఇంటికి కూడా షిఫ్ట్ అయ్యాడు. ఇక ఇప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్తో పాటు పంప్ అండ్ డంప్ అనే మరో టెక్నిక్ వాడడం మొదలుపెట్టాడు. దీంట్లో భాగంగా మార్కెట్లో ఎక్కువగా కొనుగోలు, అమ్మకాలు జరగని ఒక షేర్ను హర్షద్ టార్గెట్ చేసేవాడు. తన సహోద్యోగులతో కలిసి అతి తక్కువ టైంలో ఆ షేర్లను భారీగా కొనేవాడు. అప్పుడు మార్కెట్లో ఆ షేర్ల సప్లై తగ్గిపోయి ధరలు అమాంతం పెరిగిపోయేవి. ఆ వెంటనే తన దగ్గర ఉన్న షేర్లను కొంతమేర అమ్మేసి భారీగా లాభాలు సంపాదించేవాడు. హర్షద్ వాడిన ఈ కొత్త స్ట్రాటజీల వల్ల అతని లాభాలు కంటిన్యూగా మారుతూనే వచ్చాయి. మార్కెట్లో తన్ని ఎవరూ బీట్ చేయలేరు అని అతనికి అనిపించడం మొదలైంది. కానీ అప్పుడే హర్షద్ను పూర్తిగా నాశనం చేసే ఒక సంఘటన జరిగింది. అదే బ్లాక్ థర్స్డే. 1982 మార్చి 18వ తేదీన స్టాక్ మార్కెట్ మామూలుగానే మొదలైంది. కానీ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మార్కెట్ అకస్మాత్తుగా క్రాష్ అవడం స్టార్ట్ చేసింది. అది చూసి భయంతో అందరూ తమ షేర్లను పానిక్ సెల్లింగ్ చేయడం మొదలుపెట్టారు. కేవలం 15 నిమిషాల్లోనే మార్కెట్ ఆ శతాబ్దంలోని అత్యంత వేగంగా పడిపోయింది. ఆ దెబ్బతో హర్షద్కు 10 లక్షల రూపాయల నష్టం వచ్చి పూర్తిగా రోడ్డును పడ్డాడు. బ్రోకర్లకు డబ్బులు కట్టడం కోసం హర్షద్ తన భార్య నగలు కూడా తాకట్టు పెట్టాల్సి వచ్చింది. తర్వాత కొన్ని నెలల పాటు అశ్విని భార్య ఇంటి ఖర్చులన్నీ భరించింది. ఆమె ఒక ఫ్రీలాన్స్ బ్యూటీషియన్గా పనిచేసేది. కానీ 1982 జూన్ నెలలో హర్షద్, అశ్విన్ ఇద్దరు మళ్లీ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. ఈసారి వాళ్ల సొంత స్టాక్ బ్రోకర్ ఫర్మ్ ఓపెన్ చేశారు. జనాలకు స్టాక్ మార్కెట్ కన్సల్టెన్సీ ఇవ్వాల్సిన ప్లాన్ చేశారు. ఇలా ఒక చిన్న ఆఫీస్తో వాళ్ళు మొదలుపెట్టిన ఆ కంపెనీ పేరే గ్రోమోర్ కన్సల్టెంట్స్. గ్రోమోర్ కన్సల్టెంట్స్ ప్రధాన ఉద్దేశం డబ్బున్న వాళ్లకు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ అందించడం. వాళ్ళ దగ్గర ఉన్న అదనపు డబ్బును స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి వాళ్లకు భారీ రిటర్న్స్ తీసుకురావడమే వీళ్ల పని. అశ్విన్ మామగారు 4 లక్షల రూపాయలు ఇవ్వగా ఒక సీఏ దగ్గర మరో 1,00,000 రూపాయలు తీసుకున్నారు. అలా గ్రోమోర్ కన్సల్టెంట్స్ వ్యాపారం మొదలైంది. అదే సమయంలో మార్కెట్లో టీ పొడి ధరలు కిలోకు 3 నుంచి 4 రూపాయల వరకు పెరుగుతున్నాయని హర్షద్ గమనించాడు. అంటే టీ పొడి అమ్మే కంపెనీలకు అదనంగా లాభాలు రాబోతున్నాయని అతనికి అర్థమైంది.
కానీ అప్పటికి ఆ కంపెనీల షేర్ల ధరలు మార్కెట్లో చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే హర్షద్ మెక్లాయిడ్ రఫేల్, టాటా టీ, హారిసన్, మలయాళం లాంటి కంపెనీల షేర్లను భారీగా కొనుగోలు చేయడం మొదలుపెట్టాడు. కేవలం ఒక ఏడాదిలోనే ఆ షేర్ల ధరలు ఆకాశానంటాయి. దీంతో హర్షద్తో పాటు గ్రోమోర్ క్లయింట్లు కూడా కోట్ల రూపాయలు సంపాదించారు. వాళ్ళిస్తున్న భారీ రిటర్న్స్ చూసి గ్రోమోర్ పేరు మార్కెట్లో మారుమోగింది. జనాలైతే తమ డబ్బును ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళ ఆఫీస్ ముందు క్యూ కట్టారు. అలా 1985 నాటికి హర్షద్ స్టాక్ మార్కెట్ మాంత్రికుడిగా మారిపోయాడు. కానీ అతని సక్సెస్ చూసి మార్కెట్లోని ఒక పాత లెజెండ్కు అసూయ మొదలైంది. అతనే మను మానెక్. అతను స్టాక్ మార్కెట్లో పాత ప్లేయర్. మార్కెట్ భాషలో చెప్పాలంటే అతను ఒక బేర్. అంటే షార్ట్ సెల్లింగ్ ద్వారా డబ్బు సంపాదించే రకం. షార్ట్ సెల్లింగ్ అంటే షేర్లను అప్పుగా తీసుకుని ఎక్కువ ధరకు అమ్మేయడం, ఆ తర్వాత ధర పడిపోయినప్పుడు తక్కువ ధరకు కొని తిరిగి ఇచ్చేయడం. ఈ మధ్యలో ఉన్న తేడానే వీళ్ల లాభం. సింపుల్గా చెప్పాలంటే షేర్ల ధరలు పడిపోతే మను మానెక్ లాంటి బేర్లకు లాభం వస్తుంది. హర్షద్ మెహతాను ఎలాగైనా దెబ్బతీయాలని మను మానెక్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. 1986లో అతనికి అవకాశం దొరికింది. అప్పటి ఆర్థిక మంత్రి విపి సింగ్ బడ్జెట్లో వ్యాపారులకు నష్టం కలిగించే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. దాంతో స్టాక్ మార్కెట్ పడిపోవడం మొదలైంది. అదే సమయంలో హర్షద్ స్పిక్ అంటే ఎస్పీఐసి అనే కంపెనీ షేర్లను భారీగా కొన్నాడు. మార్కెట్ పతనంతో ఆ షేర్ల ధరలు కూడా విపరీతంగా పడిపోయాయి. అదే సరైన సమయం అనుకున్న మను మానెక్ తన బేర్ గ్యాంగ్తో కలిసి స్పిక్ షేర్లపై భారీ షార్ట్ సెల్లింగ్ చేశాడు. దాంతో ఆ షేర్ల ధరలు మరింత పాతాళానికి వెళ్ళాయి. అయినా సరే హర్షద్ వెనక్కి తగ్గకుండా బీఎస్ఈ నుంచి అప్పు తీసుకుని మరీ స్పైక్ షేర్లలో డబ్బు పెట్టాడు. అప్పుడే మార్కెట్లో ఒక వదంతి పుట్టుకొచ్చింది. హర్షద్ ₹1 కోటి పైగా నష్టపోయాడని, అతను అప్పులు తీర్చుకోలేక గ్రోమోర్ కన్సల్టెన్స్ దివాలా తీయబోతోందని ప్రచారం జరిగింది. కానీ నిజానికి హర్షద్ దగ్గర అప్పులు తీర్చడానికి సరిపడా డబ్బు ఉంది. తన పరువును, గ్రోమోర్ పేరును కాపాడుకోవడానికి అతను వెంటనే ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు అప్పు తీర్చడానికి అతనికి ఇంకా 14 రోజుల గడువు ఉంది. వదంతులకు చెక్ పెట్టాలంటే గడువు కంటే ముందే డబ్బులు చెల్లించడమే సరైన దారి అని అతను భావించాడు. అందుకే 14 రోజుల ముందే తన పేమెంట్స్ అన్ని క్లియర్ చేశాడు. ఒక చిన్న టీ స్టాల్ నుంచి ట్రేడింగ్ రింగ్ వరకు తాను అడ్వాన్స్ పేమెంట్ చేసిన విషయాన్ని అందరికీ తెలిసేలా చేశాడు. దీంతో మార్కెట్లో అతని ప్రతిష్ట మరింత పెరిగింది. బేర్ గ్యాంగ్కు దిమ్మ తిరిగింది. కానీ మొత్తం ఎపిసోడ్లో హర్షద్కు ₹1.5 కోట్ల నష్టం వచ్చింది. ఇది అతనికి పెద్ద ఎదురుదెబ్బ అయినా చాలా త్వరగానే కోలుకున్నాడు. చిన్న చిన్న ఇన్వెస్టర్లతో పాటు పెద్ద పెద్ద సంస్థల నిధులను కూడా గ్రోమోర్ మేనేజ్ చేయడం మొదలుపెట్టింది. అతి తక్కువ కాలంలోనే ఇండియాలో టాప్ ఇన్స్టిట్యూషన్ బ్రోకర్గా ఎదిగింది. కానీ జీవితాంతం ఒక బ్రోకర్గా ఉంటూ ఇతరుల డబ్బును స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం హర్షద్కు ఇష్టం లేదు. తనొక పెద్ద ఇన్వెస్టర్ అవ్వాలని కళ్ళు కన్నాడు. డబ్బు, లాభం రెండూ తన సొంతం కావాలనుకున్నాడు. కానీ అందుకు కొన్ని ₹100 కోట్ల క్యాపిటల్ కావాలి కదా. ఆ డబ్బును సంపాదించడానికి అతను మనీ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. మనీ మార్కెట్ అంటే ఒక బ్యాంకు డబ్బు అవసరమైతే మరో బ్యాంక్ దగ్గర షార్ట్ టర్మ్లో లోన్ తీసుకునే ఒక సిస్టమ్. ఆ అప్పు గడువు సాధారణంగా 15 రోజులుంటుంది. తమ దగ్గర ఖాళీగా ఉన్న డబ్బుపై అదనపు వడ్డీ సంపాదించడానికి బ్యాంకులు ఇలా చేస్తూ ఉంటాయన్నమాట. ఉదాహరణకు సిటీ బ్యాంక్ దగ్గర ₹100 కోట్ల అదనంగా ఉంటే ఆ డబ్బు అవసరం ఉన్న బ్యాంక్ ఆఫ్ అమెరికాకు లోన్ ఇస్తుంది. దానికి బదులుగా బ్యాంక్ ఆఫ్ అమెరికా తన దగ్గర ఉన్న 100 కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలు లేదా బాండ్లను సిటీ బ్యాంకు కొలేటరల్గా తాకట్టు పెట్టాలి. 15 రోజుల తర్వాత వడ్డీతో సహా డబ్బు తిరిగిచ్చేసి తమ సెక్యూరిటీలను వెనక్కి తీసుకోవాలి. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. నిజానికి బ్యాంకులు తమ ఫిజికల్ సెక్యూరిటీలను ఒకరికొకరు ట్రాన్స్ఫర్ చేసుకోవు. దానికి బదులుగా బ్యాంక్ రిసిప్ట్స్ అంటే బిఆర్స్ ఇష్యూ చేస్తాయి. ఈ కేసులో బ్యాంక్ ఆఫ్ అమెరికా సిటీ బ్యాంకు తమ అసెట్స్కు బదులుగా ఒక బిఆర్ ఇస్తుంది. ఒకవేళ తమ లోన్ కట్టకపోతే ఆ బిఆర్ ఆధారంగా బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆస్తులను సిటీ బ్యాంక్ తీసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా ఈజీగా జరగడానికే ఆ బ్యాంక్ రిసిప్ట్స్ వాడేవాళ్ళు. రెండు బ్యాంకుల మధ్య జరిగే ఈ ట్రాన్సాక్షన్ను రెడీ ఫార్వర్డ్ డీల్స్ అంటే ఆర్ఎఫ్డి అంటారు. ఈ డీల్స్ కుదర్చడానికి మధ్యలో మనీ మార్కెట్ బ్రోకర్లు ఉంటారు. వాళ్లకు మంచి బ్రోకరేజ్ ఫీజు కూడా వస్తుంది. ఇప్పుడు హర్షద్ మెహతా అదే బ్రోకర్ అవ్వాలనుకున్నాడు. కానీ మనీ మార్కెట్లో అప్పటికే సిటీ బ్యాంక్, అజయ్ ఖయాన్, హేమేంద్ర కొఠారి లాంటి వాళ్లతో ఒక కార్టెల్ నడుస్తోంది. వాళ్లే ఆ మార్కెట్ను మొత్తం కంట్రోల్ చేస్తున్నారు. కొత్త బ్రోకర్లు ఎవరిని వాళ్ళు మనీ మార్కెట్లోకి రానిచ్చలేరు. ఈ కార్టెల్ను ఎదుర్కోవడానికి హర్షద్ ఒక ప్లాన్ చేశాడు. వాళ్ళ కంట్రోల్ పట్ల అసంతృప్తిగా ఉన్న బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఏఎన్జెడ్ గ్రిడ్లెస్ లాంటి బ్యాంకులను గుర్తించి వాళ్లకు తన బ్రోకరేజ్ సర్వీసులను ఆఫర్ చేశాడు. అలా ఆ బ్యాంకులతో కలిసి తనకంటూ ఒక కొత్త సిండికేట్ను ఏర్పాటు చేశాడు. కేవలం 2 ఏళ్లలోనే మనీ మార్కెట్లు కూడా టాప్ బ్రోకర్గా ఎదిగాడు. బ్రోకరేజ్ రూపంలో మంచి డబ్బు సంపాదిస్తున్నాడు. కానీ అతను మనీ మార్కెట్లోకి ఎంటర్ అయింది బ్రోకరేజ్ కోసం కాదు కదా. ఆ మార్కెట్ను వాడుకుని స్టాక్ మార్కెట్లో వేల కోట్లు సంపాదించాలనేది అతని ప్లాన్. ఇండియాలోనే అతిపెద్ద స్కామ్కు పునాది పడింది ఇక్కడే. మనీ మార్కెట్లో సమయం ఆదా చేయడం కోసం
బ్యాంకులు తమ బ్రోకర్ల అకౌంట్లలో ముందుగానే డబ్బులు వేసేవి. మంచి డీల్ కుదరగానే బ్రోకర్ ఆ డబ్బును అవసరం ఉన్న బ్యాంకు పంపించి వాళ్ళ దగ్గర నుంచి బీఆర్ తీసుకునేవాడు. ఇక్కడే హర్షద్ ఒక పెద్ద లొసుగు పసిగట్టాడు. బ్యాంకులు అడ్వాన్స్గా ఇచ్చిన డబ్బు డీల్ కుదిరేంత వరకు 10 నుంచి 15 రోజుల పాటు తన అకౌంట్లోనే ఖాళీగా ఉంటుందని గమనించాడు. ఆ డబ్బును తీసుకుపోయి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. తనకు ఇష్టమైన షేర్ల ధరలను కృత్రిమంగా పెంచేవాడు. డీల్ క్లోజ్ చేసే సమయానికి ఆ షేర్లను అమ్మేసి లాభం తన జేబులో వేసుకుని అసలు డబ్బుతో బ్యాంకులకు డీల్ పూర్తి చేసేవాడు. దీని తర్వాత హర్షద్కు మరో లొసుగు కనిపించింది. లోన్ కోసం బ్యాంకులు ఇచ్చే బీఆర్లను ఎవ్వరూ వెరిఫై చేయట్లేదని అతను గుర్తించాడు. అంటే ఆ బీఆర్ వెనుక నిజంగానే సెక్యూరిటీలు ఉన్నాయా లేదా అని ఏ బ్యాంక్ చెక్ చేసేది కాదు. ఇది గమనించిన హర్షద్ బ్యాంక్ ఆఫ్ కరాడ్ లాంటి చిన్న బ్యాంకులకు లంచాలిచ్చి వాళ్లతో ఫేక్ బీఆర్లు క్రియేట్ చేయించేవాడు. ఇప్పుడు హర్షద్ ఒక బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని దానికి బదులుగా బ్యాంక్ ఆఫ్ కరాడ్ నుంచి తెచ్చిన ఫేక్ బీఆర్ని ఇచ్చేవాడు. ఆ డబ్బును నేరుగా స్టాక్ మార్కెట్లో పెట్టేసేవాడు. దీనివల్ల హర్షద్ దగ్గర గతంలో కంటే ఎక్కువ డబ్బులు ఉండడమే కాకుండా చాలా ఎక్కువ కాలం పాటు ఆ డబ్బు అతని చేతిలోనే ఉండేది. 1990 నుంచి 1992 మధ్యకాలంలో ఇదే డబ్బుతో హర్షద్ మార్కెట్ను ఆకాశానికి తీసుకువెళ్లాడు. ఇక 1990 మే నెలలో 800 పాయింట్ల దగ్గర ఉన్న సెన్సెక్స్ 1992 ఏప్రిల్ నాటికి 4500 పాయింట్లకు చేరుకుంది. అంటే కేవలం 2 ఏళ్లలోనే 460% గ్రోత్. ఏసీసీ లాంటి షేర్ల ధరలు 300 నుంచి 1000 దాటిపోయాయి. అపోలో టైర్స్ ధర 10 రెట్లు పెరిగింది. మను మానెక్ మిగతా బేర్ గ్యాంగ్ మార్కెట్ను కిందకు లాగాలని ఎంత ప్రయత్నించినా కుదరలేదు. ఎందుకంటే మార్కెట్ను పైకి లేపడానికి హర్షద్ దగ్గర ఖజానా ఉంది. చేతికి డబ్బు రాగానే హర్షద్ తన లైఫ్ స్టైల్ను పూర్తిగా మార్చేశాడు. 15,000 స్క్వేర్ ఫీట్ల అత్యంత విలాసమైన పెంట్ హౌస్ కొనుక్కున్నాడు. అతని దగ్గర 29 లగ్జరీ కార్లు ఉండేవి. అందులో ఇండియాలోనే మొట్టమొదటి ఇంపోర్టెడ్ కార్స్ కూడా ఉండేవి. అప్పుడే అతనికి ది బిగ్ బుల్ అని కొత్త పేరు పెట్టారు. మార్కెట్లో అతని ప్రభావం ఎంతలా పెరిగిపోయిందంటే అతను ఏ షేర్ మీద చెయ్యి వేస్తే దాని ధర అమాంతం పైకి లెగుస్తుంది. అతను మజ్దా ఇండస్ట్రీస్ షేర్లు కొన్నప్పుడు దాని ధర ఎలాగూ పెరిగింది. కానీ దానికి ఏమాత్రం సంబంధం లేని స్వరాజ్ మజ్దా అనే మరో కంపెనీ షేర్లు కూడా పెరగడం మొదలయ్యాయి. కేవలం ఆ పేరులో మజ్దా ఉంది కదా, దాన్ని కూడా హర్షద్ కొనుంటాడన్నది జనం యొక్క గుడ్డి నమ్మకం. మీడియా కూడా హర్షద్ను ఒక హీరోలా చూపించడం మొదలుపెట్టింది. బిజినెస్ ఇండియా, బిజినెస్ టుడే లాంటి మ్యాగజైన్ల కవర్ పేజ్లపై అతని ఫొటోస్ ఉండేవి. అతని ఖరీదైన ఇల్లు, కార్ల కలెక్షన్ చూపిస్తూ దేశంలోనే అత్యధికంగా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వ్యక్తిగా కీర్తించాయి. కానీ ఆ డబ్బు, సక్సెస్ అతని తలకెక్కిపోయాయి. అతను తాను ఒక దేవుళ్లా ఫీల్ అవడం మొదలుపెట్టాడు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, టాటా మోటార్స్ కంటే ఎక్కువ లాభాలు సంపాదించడమే తన టార్గెట్గా పెట్టుకున్నాడు. కానీ విధి రాత మరోలా ఉంది. అతి త్వరలోనే అతని పతనం మొదలు కాబోతోంది. 1991లో మనీ మార్కెట్లో ఫేక్ బీఆర్లను వాడుతున్నారనే సమాచారం ఆర్బీఐకి అందింది. వెంటనే అన్ని బ్యాంకుల మీద ఎంక్వైరీస్ ఆదేశించింది. బీఆర్ల వాడకంపై కఠినమైన రూల్స్ పెట్టింది. దీంతో ఫేక్ బీఆర్లతో మనీ మార్కెట్ను నడపడం కష్టంగా మారింది. అయినా సరే 1991 డిసెంబర్లో హర్షద్ ఎస్బీఐ నుంచి 500 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. ఎప్పటిలాగే ఆ డబ్బును మార్కెట్లో షేర్లను పంప్ చేయడానికి వాడాడు. కానీ ఈసారి ఎస్బీఐకి ఇవ్వడానికి వేరే బ్యాంక్ ఫేక్ బీఆర్లు దొరకలేదు. దాంతో ఆర్ సీతారామన్ అనే ఎస్బీఐ ఉద్యోగికి లంచం ఇచ్చి ఎస్బీఐ రికార్డులను మ్యానిపులేట్ చేయమని చెప్పాడు. తద్వారా ఈ 500 కోట్ల గ్యాప్ ఎస్బీఐ సీనియర్ అధికారులకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ 1992 ఏప్రిల్లో ఎస్బీఐ అధికారులకు తమ రికార్డ్స్లో 500 కోట్ల రూపాయల లోటున్న విషయం తెలిసింది. వెంటనే హర్షద్ను నిలదీసి డబ్బు తిరిగి ఇచ్చేయాల్సిందని ప్రెజర్ పెట్టడం మొదలుపెట్టారు. అప్పటికే స్టాక్ మార్కెట్ను నిలబెట్టడానికి హర్షద్కు ఆ డబ్బు చాలా అవసరం. ఒకవేళ ఆ డబ్బు తిరిగి కట్టకపోతే ఎస్బీఐ లీగల్ యాక్షన్ తీసుకుంటుంది. అప్పుడు అతని స్కామ్ మొత్తం బయటపడుతుంది. తన షేర్లను అమ్మి ఎస్బీఐకి డబ్బు కట్టేయమని అశ్విన్ సలహా ఇచ్చాడు. కానీ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పడుతుందన్న భయంతో హర్షద్ అందుకు ఒప్పుకోలేదు. ఎస్బీఐ దగ్గర కొంత టైం అడిగి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుంచి అంటే ఎన్హెచ్బి నుంచి మరో అప్పు తీసుకుని ఎస్బీఐకి ఇన్స్టాల్మెంట్ల రూపంలో డబ్బు కట్టడం మొదలుపెట్టాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టర్ సుచేత దలాల్కు ఈ కేసు గురించి మొత్తం సమాచారం ఉంది. 1992 ఏప్రిల్ 23న ఎస్బీఐ అకౌంట్ నుంచి 500 కోట్లు మాయమయ్యాయని, దీని వెనుక బిగ్ బుల్ హర్షద్ మెహతా ఉన్నాడని ఫ్రంట్ పేజ్లో న్యూస్ పబ్లిష్ అయింది. ఈ రిపోర్ట్తో పార్లమెంటు దద్దరిల్లింది. ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయి హర్షద్పై ఇన్కమ్ ట్యాక్స్, ఆర్బీఐ, సిబిఐ ఎంక్వైరీలకు ఆదేశించింది. మనీ మార్కెట్, స్టాక్ మార్కెట్లలో జరిగిన స్కామ్లు ఒక్కొక్కటిగా బయటకు రావడం మొదలయ్యాయి. బ్యాంకుల డబ్బును వాడుకుని స్టాక్ మార్కెట్ను ఏళ్ల తరబడి ఎలా కృత్రిమంగా పెంచారో యావత్ దేశానికి అర్థమైంది. స్టాక్ మార్కెట్లో ఒక్కసారిగా పానిక్ మొదలైంది. హర్షద్ మెహతా షేర్ల ధరలు దారుణంగా పడిపోయాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కోట్ల రూపాయలు నష్టపోయారు. హర్షద్ ఫేక్ బీఆర్లు సృష్టించిన బ్యాంక్ ఆఫ్ కరాడా, మెట్రోపాలిటన్ కోఆపరేటివ్ బ్యాంకులు మూతపడ్డాయి. తీరా లెక్కలు చూస్తే ఆ మొత్తం స్కామ్ సైజ్ 4,000 కోట్ల రూపాయల పైమాటే. చివరిగా 1992 జూన్ 4న హర్షద్ మెహతా, అశ్విన్ మెహతాలను అరెస్ట్ చేశారు.
వాళ్ళ ఇళ్ళు, బ్యాంక్ అకౌంట్స్, కార్లను సీజ్ చేశారు. ఈ లీగల్ బ్యాటిల్ ఎన్నో ఏళ్ల పాటు సాగింది. ఈ క్రమంలో అతను చాలాసార్లు జైలుకు వెళ్ళొచ్చాడు. ఇక చివరిగా తన 47వ ఏట 2001 డిసెంబర్లో పోలీస్ కస్టడీలో ఉండగానే హర్షద్ మెహతా తుది శ్వాస విడిచాడు. అతను చనిపోయిన ఇన్నేళ్ల తర్వాత కూడా అతని స్టోరీ ఒక మిస్టరీనే, కాంట్రవర్సీగానే మిగిలింది. కొందరు అతన్ని ఒక పెద్ద స్కామ్స్టర్గా చూస్తుంటే మరికొందరు మాత్రం అప్పట్లో మార్కెట్ని షేకాడించిన హీరోగా చెప్తూ ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.